सुडावडी पांता पुढे मानता सिरमुटे सुडावडी रंग पुढे मानता ई चूसी नडी गमत हाले मानता। హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ థర్డ్ సంకింగ్. సో ఫ్రెండ్స్, డెమో వీడియో చూసారు కదా. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, అదేవిధంగా ఫ్రెండ్స్ షేర్ చేయండి. సో వీడియో నచ్చితే కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా అయితే కామెంట్ అయితే పెట్టండి. ఈ వీడియోని అయితే ఫుల్ సాంగ్ తోటి వినాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేశాను, వెళ్ళైతే చూడండి. అదేవిధంగా ఈ వీడియో కావాల్సిన ఫుల్ టీషర్ట్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా మీకైతే ఒక ఫంట్ అయితే యూజ్ చేశాను, ఆ ఫంట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో వెళ్ళైతే డౌన్లోడ్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకుంటే ఎలర్ట్ మోషన్లోకి. ఎలర్ట్ మోషన్ న్యూ వర్జన్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది, వెళ్ళి అక్కడ నుంచి అయితే మీరైతే యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. సో నాకు కూడా కొంచెం సపోర్టివ్గా అయితే ఉంటుంది. సో అప్పుడే మీకు కూడా కొంచెం అయితే వీడియో ఎలా ఎడిట్ చేయాలో మీకు కూడా కొంచెం అర్థమవుతుంది. ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరు ఏం చేస్తారంటే ఎలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫుల్ ప్రిసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ అయితే ఇంటర్ఫేస్ అయితే ఇలాగైతే ఉంటుంది చూడండి. ఇక్కడ ఈ విధంగా 2 ఫోటోస్ అయితే ఉంటాయి చూడండి. నెక్స్ట్ ఇక్కడైతే బీట్ సాంగ్కి తగ్గట్టు బీట్స్ అదేవిధంగా లిరిక్స్ అయితే ఉంటాయి. ఈ లిరిక్స్కి మీకు అయితే ఫంట్ అయితే ఇస్తాను. సో ఆ ఫంట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక్కడైతే చూడండి, మీరైతే మదీనా ఇక్కడైతే ఈ ఫంట్ అయితే ఉంటుంది. సో ఇక్కడైతే వ్యూ ఆల్ ఫండ్స్ మీద క్లిక్ చేసుకుంటూ మీరైతే ఇంపోర్ట్ ఫండ్స్ మీద క్లిక్ చేసుకొని కింద డౌన్లోడ్ ఆప్షన్లో డౌన్లోడ్ చేసుకున్న ఫండ్స్ వచ్చేసి డౌన్లోడ్ ఆప్షన్లో అయితే ఇక్కడైతే మీకైతే షో అవుతుంది. సో అక్కడైతే నేమ్ సెర్చ్ చేసుకొని సో డైరెక్ట్గా ఇక్కడైతే యాడ్ చేసుకోండి. తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఎలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకుంటే మీకైతే ఆటోమేటిక్గా అయితే ఫండ్స్ అయితే యాడ్ అయిపోతాయి. యాడ్ అవ్వకపోతే మీరైతే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఆల్రెడీ 2 ఫోటోస్ అయితే ఉంటాయి. సో ఈ 2 ఫోటోస్ ప్లేస్లో నేనైతే యాడ్ చేయను, మీకైతే వేరే ఫోటోస్ అయితే యాడ్ చేసి చూపిస్తాను చూడండి. సారీ, ఇక్కడ చూడండి, ఇదైతే ఇలాంటి ఫోటోస్ అయితే ఇస్తాను మీకు. చూసి అయితే యాడ్ చేసుకోండి మీరు. ఈ విధంగా కొంచెం క్రాప్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఈ విధంగా అయితే కొంచెం మీరైతే ఈ విధంగా అయితే సెట్ చేసుకొని మీరైతే యాడ్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మీకైతే ఎఫెక్ట్స్ అయితే సరిగ్గా అయితే పడుతుంది. తర్వాత ఈ ఫోటో ఏదైతే ఉంటుందో దీన్ని అయితే మీరైతే ఇలా ఫోటోని హోల్డ్ చేసుకొని పట్టుకొని కిందికి అయితే తీసుకురావాలి. లిరిక్స్ కిందికి చూడండి, ఇక్కడైతే తీసుకొస్తున్నాను నేను. ఈ విధంగా అయితే లిరిక్స్ కిందికి అయితే తీసుకురావాలి. సో ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి. సో అలాగైతే మీరైతే కొంచెం ఫొటోస్ అయితే క్రాప్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ చూడండి, సో ఈ విధంగా అయితే మీరైతే కొంచెం చూసి అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఫొటోస్. ఈ విధంగా అయితే మీరైతే లిరిక్స్ తగ్గట్టు ఇదంతా లిరిక్స్ కిందకి తీసుకురావాలి ఫోటో అనేది. తర్వాత మనమైతే ఫోటోని అయితే రొటేట్ చేసుకోవాలి 90 డిగ్రీస్లో. ఫోటోని జూమ్ చేసుకోవాలి ఈ విధంగా. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ బీట్ మార్క్ తగ్గట్టు మళ్ళీ ఇక్కడ అయితే రొటేట్ చేసుకోవాలి ఫోటోని. తర్వాత ఫోటోని మళ్ళీ జూమ్ చేసుకోవాలి. తర్వాత ఈ ఫోటోని కూడా లిరిక్స్ కిందకి తీసుకురావాలి. సో మీకైతే ఇలా కష్టం అవుతే మీరు ఏం చేస్తారంటే మీరైతే డైరెక్ట్గా ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇదైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత మీరైతే ఈ ఫొటోస్ని అయితే ఇలా క్రాప్ చేసుకోండి. క్రాప్ చేసుకొని ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఇలా ఒక్కొక్కటైతే ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి మీరైతే అన్ని ఫొటోస్. తర్వాత ప్రాసెస్ అయితే నేనైతే తర్వాత చెప్తాను. సో ఎలా యాడ్ చేయాలో మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగైతే రొటేట్ చేసుకొని ఇదైతే ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి మీ ఫొటోస్ని ఈ విధంగా. నెక్స్ట్ ఈ ఫోటో దీన్ని కూడా రొటేట్ చేసుకొని ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. అప్పుడే మీకైతే సరిగ్గా అంతే. మీరైతే ఫొటోస్ని అయితే క్రాప్ చేసుకోవాలి 9:16లో 16:9 ఈ రేషియోలో. సో ఈ విధంగా మీరైతే క్రాప్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫొటోస్. అప్పుడే మీకైతే ఎఫెక్ట్స్ అనేది సరిగ్గా అయితే పడతాయి, లేదంటే మీకైతే ఎఫెక్ట్ అనేది ఎఫెక్ట్ పోతుంది. సో మీకైతే సరిగ్గా రాదు ఎఫెక్ట్. సో అప్పుడే మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాప్ చేసుకోండి. సో క్రాప్ చేసుకొని ఇవైతే ఫొటోస్ అయితే అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి బీట్ మార్క్ తగ్గట్టు. ఇలా నేను ఎలా యాడ్ చేస్తున్నానో సో అలా అయితే యాడ్ చేసుకోవాలి మీరు. నెక్స్ట్ ఈ ఫోటో తర్వాత ఫోటోని జూమ్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి మనం. ఈ
ఇదైతే సెలెక్ట్ చేసుకుంటాను నేను. సెలెక్ట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఈ విధంగా రొటేట్ చేసుకోండి, జూమ్ చేసుకోండి. ఇలా రొటేట్ చేసుకొని జూమ్ చేసుకోండి. ఈ విధంగా అయితే మీరైతే ఫోటోస్ అయితే యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే, సో స్టార్టింగ్ దగ్గర వచ్చేసండి. ఈ స్టార్టింగ్లో మీకైతే ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి ఫొటోస్కి. ఈ విధంగా అయితే మీకైతే ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఏం చేస్తారంటే మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసుకోండి, కింద ఎఫెక్ట్లో వెళ్ళండి. సో ఇలా అయితే యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం యానిమేషన్ ఇచ్చాను. సో యానిమేషన్ ఇచ్చాను కాబట్టి ఫోటో మీద క్లిక్ చేసుకోండి. మన ఆరో పక్కన ప్లస్ సింబల్ రాసుకోండి. ఇక్కడైతే కాపీ లేయర్ చేసుకోండి, ఫోటోని ట్యాప్ చేసుకొని తర్వాత ముందుకు వచ్చేయండి. ఈ డబుల్ బీట్ మార్క్లో ఫస్ట్ డబుల్ బీట్ మార్క్ దగ్గర వచ్చేసేయండి. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మీరైతే ఈ ఫస్ట్ ఫోటోకి అయితే ఎప్పుడైతే పేడ్ చేసుకోండి. సరే ఇక్కడ అంటున్నా. సో మళ్ళీ ఆరో పక్కన ప్లస్ సింబల్ రాసుకొని ఇక్కడ పేస్ట్ స్టైల్లో ఈ ఆరో మార్క్ మీద క్లిక్ చేసుకొని కలర్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని పేస్ట్ స్టైల్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అయితే వస్తుంది కదా. నెక్స్ట్ కొంచెం ముందుకు వచ్చింది. మళ్ళీ ఇక్కడ డబుల్ బీట్ మార్క్ ఫస్ట్ డబుల్ బీట్ మార్క్లో అయితే యాడ్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా పేస్ట్ స్టైల్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఈ డబుల్ బీట్ మార్క్ వదిలేయాలి. మళ్ళీ ముందుకు వచ్చేయాలి. ఇక్కడ డబుల్ బీట్ మార్క్ ఉంది, దీనికి కూడా సేమ్ అదే విధంగా పేస్ట్ స్టైల్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ డబుల్ బీట్ మార్క్ వస్తుంది, దీన్ని కూడా పేస్ట్ స్టైల్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ పేస్ట్ స్టైల్ అయితే చేసుకోండి. ఒక ఫోటో వదిలిపెట్టేసి, సారీ పేస్ట్ లేయర్ అయిపోయింది. సో మనం అయితే పేస్ట్ స్టైల్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ముందుకు వచ్చేయండి. నెక్స్ట్ ఇక్కడ స్టార్టింగ్ దగ్గర వచ్చి ఇక్కడైతే పేస్ట్ స్టైల్ అయితే చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడైతే ఫస్ట్ స్టార్టింగ్ దగ్గరికి అయితే వచ్చేయండి. నెక్స్ట్ సెకండ్ ఎఫెక్ట్ కూడా సేమ్ అదే విధంగా కాపీ చేసుకోవాలి. కాపీ లేయర్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ ఈ సెకండ్ బీట్ మార్క్ అంటే ఇప్పుడైతే వచ్చి సెకండ్ డబల్ బీట్ మార్క్ దగ్గర వచ్చి ఈ సెకండ్ ఫోటోకి అయితే సేమ్ అదే విధంగా పేస్ట్ స్టైల్ మీద ఆరో పక్కన ప్రతి రాసుకొని ఇక్కడ మీరైతే కలర్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని పేస్ట్ స్టైల్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ముందుకు వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఫోటోకి పేస్ట్ స్టైల్ అయితే చేసుకోవాలి. ఒక్కసారి మనమైతే కలర్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే డైరెక్ట్ మళ్ళీ అక్కడైతే మళ్ళీ ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ పేస్ట్ స్టైల్ అయితే చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ ముందుకు వచ్చి నెక్స్ట్ ఈ ఫోటోకి పేస్ట్ స్టైల్ అయితే చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ముందుకు వచ్చి ఇక్కడైతే ఈ ఫోటోకి పేస్ట్ స్టైల్ అయితే చేసుకోవాలి. తర్వాత లాస్ట్ ఫోటోకి సేమ్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ముందుకు వచ్చేయండి. ఇక్కడ వచ్చి ఈ థర్డ్ ఎఫెక్ట్ కూడా సేమ్ అదే విధంగా కాపీ లేయర్ చేసుకోవాలి. సో కాపీ లేయర్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ డబుల్ బిట్ మార్క్ లేదు కదా, సో వాటికైతే మీరైతే థర్డ్ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ పేస్ట్ స్టైల్ మీద ఆరో పక్కన సింబల్ మీద ట్యాప్ చేసుకొని కలర్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని పేస్ట్ స్టైల్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఎక్కడైతే మీకైతే డబుల్ బీట్ మార్క్ అయితే ఉండదో సో ఆ ఫొటోస్కి మీరైతే సేమ్ అదేవిధంగా ఇప్పుడైతే పేస్ట్ ఎలా స్టైల్ చేసుకోవాలి, సో అదేవిధంగా ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకోవాలి. సింపుల్గా అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే మీరైతే యాడ్ చేసుకోండి ఎఫెక్ట్ పేస్ట్ స్టైల్. నెక్స్ట్ దీన్ని కూడా సేమ్. తర్వాత ఈ ఫోటోకి పేస్ట్ స్టైల్. నెక్స్ట్ మళ్ళీ ముందుకు వచ్చి నెక్స్ట్ ఇక్కడ ఈ ఫోటోకి పేస్ట్ స్టైల్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఈ ఫోటోకి పేస్ట్ స్టైల్ అయితే చేసుకోవాలి. తర్వాత మళ్ళీ సో ఇక్కడ వరకు కదా. నెక్స్ట్ ఏం చేస్తారంటే చూడండి, సింపుల్గా అయితే ఇక్కడ తోటైతే మన వీడియో అనేది కంప్లీట్గా అయితే ఎడిట్ అయిపోయింది. సో మనం ఇప్పుడు వచ్చేసి ఈ లిరిక్స్ అయితే కాపీ చేసుకొని ఫొటోస్ పైకి అయితే యాడ్ చేసుకోవాలి. ఇదైతే సెలెక్ట్ చేసుకోండి లిరిక్స్ని, ఎక్కడ వరకు లిరిక్స్ అయితే ఉంటాయి సో అక్కడ వరకు అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా లిరిక్స్ ఎన్ని లిరిక్స్ అయితే ఉంటాయో సో అన్ని లిరిక్స్ సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకోండి. కాపీ 24 లేయర్స్, ఒక్కటి కూడా మిస్ కావద్దు. అంటే ఇక్కడ నుంచి నేనైతే ఇక్కడ నుంచి అయితే చెప్తున్నాను. సో ఇవి అయితే డిలీట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ నుంచి అయితే మళ్ళీ పేస్ట్ 24 లేయర్స్ కథం. సో ఇక్కడ చోటి కంప్లీట్గా అయితే మనమైతే కంప్లీట్గా అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకున్నట్టే. చూడండి ఈ విధంగా అయితే పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోతాయి ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా అయితే వచ్చింది మనకు వీడియో. సో ఇప్పుడైతే వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేసుకోవాలి కదా, దానికోసం పైన ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకొని వీడియోలో వెళ్ళి మీకు నచ్చిన రెజల్యూషన్ పెట్టేసుకొని కింద క్వాలిటీ అనేది హై పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకుంటే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. ఐ హోప్ మీకు అయితే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ అయితే ఇంకా ముందు అయితే తీసుకొస్తూ ఉంటాను. సో లైక్ చేసి కొంచెం అయితే సపోర్ట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. సో అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.